మేకర్స్ లో హరీష్ శంకర్ ఒకరు. రవితేజతో చేసిన మిస్టర్ బచ్చన్ బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ కానప్పటికీ పవన్ కళ్యాణ్ తో చేసే ఉస్తాద్ భగత్ సింగ్ తో మంచి కంబ్యాక్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం కాబట్టి ఫుల్ గా గవర్నమెంట్ బాధ్యతలతో బిజీగా ఉన్నాడు. కానీ తాను ఆల్రెడీ కమిట్ అయిన 3 సినిమాలు మాత్రం చేస్తానని మాటిచ్చాడు మనోడు. అలానే ఫస్ట్ ఏం రత్నం హరిహర వీరమల్లు ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసేసాడు. ఇక నెక్స్ట్ సుజిత్ ఓజీ సినిమా లైన్ లో ఉంది. సో ఈ 2 సినిమాల తరువాతనే ఉస్తాద్ స్టార్ట్ చేయడానికి స్కోప్ ఉంది. అలానే హరిహర ఇంకా ఓజీ నిర్మాతలు డైరెక్టర్స్ సినిమా అప్డేట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ హడావిడి చేసేస్తున్నారన్నమాట. ఇప్పుడు పవన్ మొదటి ప్రాధాన్యత హరిహర వీరమల్లు పూర్తి చేయడమే అనేది వాస్తవం కదా. ఈ చిత్రాన్ని 2025 మార్చి 28న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. మేకర్స్ రెగ్యులర్ గా అప్డేట్స్ రివీల్ చేయకపోయినా ఓజీ బజ్ మాత్రం ఆగడమే లేదు అసలు. మొన్న యూఫోరియా మ్యూజికల్ నైట్ సందర్భంగా అభిమానులు ఓజీ అని జపం చేయడమే ఓజీ ఎంతటి క్రేజ్ ను ఆకర్షిస్తుందో చెప్పడానికి నిదర్శనం. కానీ ఉస్తాద్ మేకర్స్ మాత్రం సైలెంట్ గా ఉండడం ఏంటి? సైలెంట్ గా ఉండడం వల్ల ఏంటి ఈ సినిమా ఉంటుందా లేదా అని డౌట్ కూడా వస్తుంది. కానీ నిన్నటితో ఆ డౌట్ క్లియర్ అయిపోయిందబ్బా. మరి డైరెక్టర్ హరీష్ శంకర్ నిన్న జరిగిన డ్రాగన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఉస్తాద్ పైన అమాంతం హైప్ పెంచేశాడు. తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్రాగన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హరీష్ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్రాగన్ దర్శకుడు మాట్లాడుతూ తాను పవన్ కళ్యాణ్ అభిమాని అని, తాను గనుక సినిమా చేస్తే పవన్ కళ్యాణ్ ను పవర్ఫుల్ గా చూపిస్తానని, ఓపెన్ టాప్ జీప్ లో పవన్ ని ఒక రేంజ్ లో చూపిస్తానని అన్నాడట. అయితే అక్కడే ఉన్న హరీష్ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ కోసం తాను ఇప్పటికే ఇలాంటి సన్నివేశాన్ని రాశానని హరీష్ వెల్లడించాడు. ప్రజలు దీన్ని హరీష్ లీక్స్ గా చూడొచ్చని హరీష్ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఓపెన్ టాప్ లో కనిపించే సన్నివేశం అభిమానులను తప్పకుండా ఆకట్టుకుంటుందని అన్నాడు. ఇంకా చెప్తూ గ్రామ ప్రజలను కలిసేందుకు పవన్ ఒకసారి తన కారుపై కూర్చుని ప్రయాణించిన వాస్తవ సంఘటనలను హరీష్ రీక్రియేట్ చేయడానికి ప్రయత్నించానని, కానీ గత ప్రభుత్వ పాలన నుంచి వచ్చిన రాజకీయ ఒత్తిళ్ల కారణంగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పాడు. హరీష్ షేర్ చేసిన స్నిప్పెట్ ఖచ్చితంగా అందరి దృష్టిని ఆకర్షించి ఉస్తాద్ ను మళ్ళీ ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చల్లోకి తీసుకొచ్చింది. ఎప్పుడో రిలీజ్ చేసిన టీజర్ ఇప్పటికీ అభిమానులను ఆరాధిస్తుంది కాబట్టి హరీష్ ఈ ప్రాజెక్ట్ ను త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. త్వరలోనే షూటింగ్ పునః ప్రారంభించాలని భావిస్తున్న హరీష్ శంకర్ సినిమా అంచనాలను సజీవంగా ఉంచేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కు పవన్ డేట్స్ కేటాయిస్తాడని ఆశిద్దామబ్బా. శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.